కయ్యూను తన పంటలోని, హేబేలు తన మందలోని శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. హేబేలు అర్పణ దేవుని అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించాడు. అర్పణ కంటే ముందేంటో తెలుసా, దేవుడు హేబేలును అతని అర్పణను తీసుకున్నాడు. దేవుడు కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు. ఇప్పుడు దేన్ని అంగీకరించలా? ఒక అర్పణేనా? అర్పణ కంటే ముందు మనిషిని అంగీకరించలా, కయ్యూనును అతని అర్పణను. మనం ఏమనుకుంటాం అంటే దేవుడు కానుక కోసం చూస్తున్నాం అనుకుంటాం. లేదు, కానుకను కాదు చూసేది, ఆ ఇచ్చేవాడి స్వభావాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఏమంటే కయ్యూనుని అతని అర్పణని, అసలు ముందు కయ్యూనుని అంగీకరించట్లా, ఆ తర్వాత ఆయన ఇచ్చే అర్పణని అంగీకరించట్లా. ముందు మనం దేవునికి అంగీకారంగా ఉండాలి, ఆ తర్వాతే మన అర్పణ అర్పించాలి. కొంతమంది ఏం చేస్తారు, అన్యాయంగా వ్యాపారాలు చేసి, అక్రమంగా వ్యాపారాలు చేసి అందులో వచ్చిన లాభాన్ని దేవుడికి ఇస్తుంటే దేవునికి అది అంగీకారంగా ఉంటుందా? ఆ మనిషి అంగీకారం లేనప్పుడు ఆయన ఇచ్చేది కూడా కానుకొక్కటిని అంగీకరించి మనిషి ఎట్ట బతికితే పోనీలే అనుకునే దేవుడు కాదమ్మా. మనం ఇచ్చే కానుక విషయంలో ఏమవుతుంది అక్కడంటే, ముందు మనల్ని దేవుడు అంగీకరించాలి. మన స్వభావం, మన మనసు, మన ఆలోచన, మనం ఇచ్చేటప్పుడు మన యొక్క క్రియ, తర్వాత మన సంపాదన ఏ విధంగా ఉంది దాన్ని దేవుడు చూస్తాడు. నీవిచ్చే కానుక వైపు దేవుడు చూడు, నిన్ను అంగీకరించాలి. దేవునికి ఇష్టమైన బలి అంటేది విరిగి నలిగిన హృదయం. మన హృదయమే దేవుడికి కావాలి. నీ కానుక, నీ డబ్బులు ఎవరికి అవసరం లేదు. కానుక ఎవరికి కావాలి అంటే మందిరంలో పరిచర్య జరగటం కోసం కావాలి. కాకపోతే దేవుని పని కోసం నువ్వు ఇస్తున్నావు కాబట్టి దానికి తగిన దీవెన దేవుడు నీకు ఇస్తాడు అనే విషయాన్ని గుర్తు.